ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఈశ్వరి ఇలాంటి పని చేస్తుందంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నువ్వే కాదు, నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా నిన్న మొన్నటి వరకు ఈ ఇంట్లో ఎవ్వరూ నా మాట నమ్మలేదు. ఇంతకీ ఈశ్వరి ఎక్కడికెళ్ళింది ఇప్పుడు? ఏమో నాకేం తెలుసు. ఎక్కడికెళ్తుందో, ఎవరిని కలుస్తుందో, ఇంకా ఏమేం కుట్రలు చేస్తుందో ఎవరికి తెలుసు? ఎవరికి చెప్పదు. రండి, కూర్చోండి. నమస్కారం వసుంధరాదేవి గారు. నమస్కారం, కూర్చోండి. ఏంటిలా వచ్చారు? మీకు విషయం చెప్పాలని వచ్చానమ్మా. ఈశ్వరి మా ఆఫీస్కి వచ్చింది. సూర్యనారాయణమూర్తి గారు రాయించిన వీలునామా ప్రకారం మీ ఆస్తుల్లో, మీ బిజినెస్ల్లో ఈశ్వరి పేరు మీద 50% షేర్ ఉంది కదా. ఇప్పుడు మిగిలిన 50% షేర్ కూడా తన పేరు మీదకి వచ్చేలా వీలునామా మార్చి రాయమని చెప్పింది. ఆస్తులన్నీ ఈశ్వరి పేరు మీద ఉండేలా బిల్లు మార్చి రాయమందా? అదేలా సాధ్యం? అది నేను సాధ్యం కాదనే అన్నాను. అందుకు ఈశ్వరి ఏమన్నదంటే, చెప్పండి, మరేం పర్వాలేదు. ఆ మహాతల్లి గురించి ఏ మూలనో కొంచెం మంచిదన్న భావన మా వాళ్లలో ఉంది. మీరా మిగతా సగం కూడా చెప్తే వీళ్ళందరికీ పూర్తి క్లారిటీ వస్తుంది. మీ అందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఎలాగైనా ఆస్తులన్నీ తన పేరు మీద వచ్చేలా చేయమన్నారు.